ముందుగా మన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మన ముచ్చట వచ్చింది ఇవాళ. ఏ ముచ్చట వచ్చిందంటే నిజంగా మరి కుర్రకారంతా మరి జపాన్కి పోతారేమో నాకైతే తెలియదు. కానీ జపాన్ గవర్నమెంట్ అంట ఏకంగా 36 గంటల పాటు శృంగారం చేసుకోవాలి. మీరు ఇంకేం పని చేయకూరిగా శృంగారమే చేసుకోవాలి, పిల్లలు కనాలని గవర్నమెంటే సెలవు ప్రకటిస్తుందంట. 36 గంటలు అంటే దగ్గర 3 రోజులు అన్నట్టుగా లెక్క. వారానికి 7 రోజులు ఉంటే 7 రోజులలో 3 రోజులు శృంగారానికి అన్నట్ట. ఇక చూడు అక్కడ ఉన్న మరి ఎంత అదృష్టవంతులు పాడైపోను. ఎవరన్నా మనకాయ పాడై గట్టినే కొత్త పెళ్ళి అయినాడు సార్ జర్ర తలకాయ రూపులేదు సార్, ఇవాళ ఒకనాడు మటుకు ఒక హాఫ్ డే సెలవు అంటే నాటకాలు చేయకు, మొత్తం పని చాలా ఉంది, పని చేసిపోవాలని చెప్తారు. అవునా కాదా? ఈ ఆడికి ఎమ్మ కర్మ పాడైపోను, ఎంత పని ఆయరా నాయన అనుకొని గురుసుకుంట ఎట్నో అట్లా పాడైపోను, తప్పు ఆయన కాని పని చేసిపోతాడు. కానీ జపాన్ వాళ్ళు ఏం చేసిరు, వారానికి 4 రోజులు పని చేయాలి, 3 రోజులు శృంగారమే చేసుకోవాలి. మీరిగా ఇది నేను అబద్ధం చెప్పే ముచ్చట కాదు, నిజంగా పేపర్కి ఇచ్చిన ముచ్చటే. కాకపోతే సైడ్కు కటింగ్ వస్తుంది చూడు, నష్టం లేకుండా మాకు. కానీ ఎందుకు చేస్తారు ఈ పని అంటే ఇప్పటికే ఆ జపాన్లో జనాలు లేక 9 మిలియన్ల ఇండ్లు కాల్ చేసిరట. జనాలు ఎక్కువ లేరట జపాన్లో, పాడైపో. ఇక జనాలు లేకపోయేసరికి అన్ని రకాలకి ఇబ్బంది ఉంటుందట వాళ్ళకు, ఆర్థికంగా కానీ ఇంకా ఇది విద్యారంగం కానీ ఇంకా ఏ రకంగా అభివృద్ధి రంగంగా కానీ వెనకబాటు అవుతుందట. అందుకోసం ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా రోజులు ఆలోచించిందట, అసలు ఏమైంది మన దేశానికి పాడైపోను. ఇంకా చైనా దేశంలో భారతదేశంలో వద్దని ఒకటే పని జరిగి పాడు, కానీ మరి మన కాడ ఎందుకు పిల్లలు అయితే లేరని చాలా రకాలుగా ఆలోచించారు. ఎంతో రకంగా ఏమంటారు పరీక్షించి చూసిరట. ఈ పొరగాళ్ళకు అమ్మాయిలకు ఏంటంటే పని మీద ఒత్తిడి ఎక్కువ అయ్యి పని చేయాలి, ఫస్ట్ పనే ముఖ్యం, పిల్లలు తర్వాత లెక్క అని పెట్టుకురట. ఈ పని ఒత్తిడి వల్ల పిల్లలకు అందామని చిన్న మంచం ఎక్కగానే ఏముంది పాడైపోనని అక్కడ మలుతున్నట్టు ఈయన ఇక్కడ మలుతున్నట్టు. జపాన్లో, మన దేశంలో కాదు జపాన్లో, మన దేశంలో గత పాపం ఎందుకు పాడైంది, వద్దంటే వస్తూనే ఉంటారు పిల్లలు. కానీ అయితే ఇక వాళ్ళంతా బాగా పరీక్షించి ఇట్ట కాదు సార్, ఆ జపాన్లో అధ్యక్షునికో మరి ప్రధానమంత్రికి ఏం చెప్పి పాడేవారు. ఇక అధ్యక్షుడు అంటారా ప్రధానమంత్రి అంటారు అక్కడ ఉన్న వాళ్ళని. అట్లా కాదు మన దేశం. ఇక మనం గిట్టినే ఇంకొక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు గిట్టినే ఇచ్చి పెడతాం అంటే, పనులు ఎక్కువ చెప్తాం అంటే ఇక పిల్లలు ఉండరు, ఏముండరు మన దగ్గర. ఇక మొత్తం గొడిపోతాడు దేశం మొత్తం. ఇక మనమే ఎట్లా చేసి మనమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారట. నిర్ణయానికి వచ్చి ఏకంగా 36 గంటల పాటు పని లేదు, ఏమి లేదు, డెడ్డ హమ్మిట్కా అని కూడా కూర్చోవాలి, అంతే లెక్క. ఇంకా నయం వాళ్ళకి ఇంకా పండ్లు ఫలాలు లేకపోతే రూమ్ అలెట్మెంట్ ఇవన్నీ ఇంకేం చెప్పనట్టు ఇంటికి ఓనీళ్ళలో కాలేపోయి పడవుతారు. కానీ ఇగో గట్ల ఉన్నది. దీనికి కారణం మొత్తం ఏంటంటే ఏమి లేదు, దశాబ్దాలుగా జపాన్లో ఉన్న జనాభా అనేది తగ్గుతూనే వస్తుందట. ఇక తగ్గొద్దు జనాభా తగ్గిందంటే ఇక మన పని అయిపోతుంది, మీరు తగ్గేదే అని చెప్పినట. తగ్గేదే అని ఇక పిల్లగాళ్ళకి చెప్పిరట, పని సంగతి దేవుడు ఎరుగు, పని తర్వాత చేసుకుందాం, ఏముంది వారంలో 7 రోజుల పని 4 రోజులు చేయాలి, మీరు చేసేది చేయరు. కానీ 3 రోజులు మాత్రం ఈ పని చేసినా చేయకున్నా కానీ పిల్లలుగానే పని మాత్రం పక్క చేయాలి అని చెప్పినట్టు. మన నయం ఇంకా పిల్లల కనుక గురించి గట్టినే ఇప్పుడు ఏది మ్యాచ్కి పోయిన వాళ్ళంతా విన్ అవుతారు. కానీ మరి అందరూ పరీక్ష పాస్ అయితేనే లెక్క అని పెట్టలేదు ఇంకా. కానీ ప్రయత్నం చేయరి, వారానికి 4 రోజులు పని చేయరి, 36 గంటల పాటు శృంగారమే చేయరు. మీరు శృంగారం చేసి పిల్లలు కానిరని ఒక చట్టం తీసుకొచ్చిరంట. ఇక గట్టి మరి వార్త అయినాక జపాన్కి లైన్ కట్టారు. ఇక ఉంటా మరి అదృష్టవంతులే జపాన్ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కానీ అందరూ మంచి అదృష్టవంతులే. ఇక ఉంటా మరి.